హిందూ మతంలో ఎక్కువ శాతం మంది పూజించే దేవుల్లో హనుమంతుడు కూడా ఒకరు. హిందూ మతంలో మంగళవారం రోజు హనుమంతుడికి అంకితం చేయబడింది. కొందరు మంగళవారం రోజు పూజలు చేస్తే మరికొందరు శనివారం రోజు పూజలు చేస్తూ ఉంటారు. కానీ మంగళవారం హనుమంతుడిని పూజించడానికి అనుకూలమైన రోజు. ఈ మంగళవారం రోజున ఎవరైతే హనుమంతుడిని మనస్ఫూర్తిగా పూజిస్తారో వారి మార్గంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయని నమ్మకం. హనుమంతుడిని ఎప్పుడైనా పూజించవచ్చు. ఆయన అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. హిందూ మతంలో ఆంజనేయుడిని శివుని అవతారంగా పరిగణిస్తారు. మంగళవారం నాడు అష్టసిద్ధి నవనిధి ప్రసాదించే హనుమంతుడితో పాటు మంగళపుత్రుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. కాబట్టి మంగళవారం శనివారాలను బజరంగబలి రోజులుగా పరిగణిస్తారు. హనుమంతుడిని కుజగ్రహాన్ని మంగళవారం నాడు ఆరాధించడం ద్వారా వారి అనుగ్రహం పొందే అవకాశం ఉంది. కాగా హనుమంతుడికి కాషాయ రంగు సింధూరం అంటే చాలా ఇష్టం. అతని ఆశీర్వాదం కోసం ఆలయానికి వెళ్లి హనుమానికి సింధూరాన్ని సమర్పించాలి. ఇలా చేయడం వల్ల శ్రీరామ భక్తుడైన హనుమంతుడు చాలా సంతోషిస్తాడు. సింధూరాన్ని నైవేద్యంగా సమర్పించడం ద్వారా సర్వ దుఃఖాల నుండి విముక్తి లభిస్తుంది. అదేవిధంగా ప్రాణభయం కూడా తొలగిపోతుంది. ప్రతి ఒక్కరూ తమ సంపద పెరిగి తన జీవితంలో డబ్బుకు లోటు ఉండకూడదని కోరుకుంటారు. అందుకోసం మర్రి చెట్టు ఆకుని తీసుకొని గంగాజలంతో కడిగి మంగళవారం ఉదయం హనుమంతుడికి నైవేద్యంగా పెడితే ఐశ్వర్యం కలుగుతుంది. ఇలా చేయడం వల్ల హనుమంతుని అనుగ్రహంతో పాటు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుంది. మంగళవారం ఆంజనేయ పూజలో బ్రహ్మచర్యం పాటించాలి. ఈ రోజు మీరు ఎవరిని బాధ పెట్టకూడదు. ఈ రోజున మీరు భక్తి విశ్వాసంతో హనుమాన్ చాలీసను 7 సార్లు పఠించాలి. ఇలా చేస్తే ఆంజనేయ స్వామి ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయి. వారి జీవితంలో భయం లేదా దుఃఖం ఉండదు. వారి జీవితంలో ఎక్కువ ఆనందం లభిస్తుంది. శ్రీరాముని సేవలో మునిగి ఉన్న ఆంజనేయుడిని పూజించడం ద్వారా ఒక వ్యక్తి తన ఉజ్వల భవిష్యత్తు కుటుంబానికి పూర్తిగా అంకితమై జీవితంలో అన్ని రంగాల్లో విజయాన్ని ఆనందాన్ని పొందుతాడు. ప్రతి చోట పురోగతి లభిస్తుంది. మంగళవారం నాడు ఆంజనేయుడిని పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి. శుభమస్తు.